హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. తెలంగాణకి గుమ్మడి నరసయ్య గారు ఎంత ఆదర్శమో ఆంధ్రప్రదేశ్కు మటుకు ఇప్పుడు నేను చూపించబోయే వ్యక్తి కూడా అంత ఆదర్శం అని చెప్పుకోవచ్చు. గ్రేట్ లీడర్ మక్కెన మల్లికార్జునరావు అంటే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మక్కెన గారి పేరు చెప్తే వేలల్లో ఓట్లు గుద్దే వాళ్ళు ఉన్నారంటారు. ఇంకా ముఖ్యంగా ఒక రైతుగా, ఓకే, ఒక కార్యకర్తగా ఆర్గానిక్ వ్యవసాయం కూడా ఉందండి, దాన్ని కూడా చేసుకుంటూ జాగ్రత్త. సో వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పట్టడం ఎందుకు, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాం. జీవితం నాకు అన్నీ తప్పదు కదా సార్. ఇక్కడ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ పదవీ వ్యామోహం అంత వ్యసనం ఇంకోటి ఉండదండి మనిషికి. అవకాశం రానప్పుడు మనం చేయగలం. సార్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసిన నాయకులు జగన్మోహన్ రెడ్డితో ససేమిరా అంటూనే ఉంటారు అనేది ఒక బయట ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవంగా అయితే ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు కానీ, మాజీ ఎమ్మెల్యే ఆయనను చూసి ఎన్న చూడాలంటే అది కష్టం అండి. జనంలో అసలు మనం మల్లనుకున్న ఆదరణ ఏంటో ఒకసారి చూద్దాం పార్టీ మారిన తర్వాత. ముఖ్యంగా మీరు ఎమ్మెల్యే అయినాక కానీ అవ్వక ముందుకు కానీ జీవితంలో ఇలాంటి ఒక చెడు జరగకుండా ఉండాల్సిందే, నాకు ఇంత దారుణంగా నన్ను కావాలని ఇబ్బంది పెట్టారు, భయపెట్టారు. ఇప్పుడు కూడా ఒక రకమైనటువంటి అనుభూతి. అంటే నేను గెలిచి ఓడినాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటికి మార్పు చెందింది అనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడేసిన బొంగలు అలానే ఉన్నాయి? మా టైంలోనే బాగా అభివృద్ధి చెందింది. బల్లగుద్ది చెప్పుకుంటే వినుకుంటే ఇది చేశానంటే ఏం చెప్తాను. సాతో భాగంగా ఒక విలేజ్కి అయితే వచ్చామన్నమాట. ఆయన టీడీపీ కండవ కప్పుకోబోతున్నారు తొందరలో అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు దాకా వైసీపీలో ఉన్నాము, ఎన్నో ఇబ్బందులకు గురైను. డబ్బుల మూటలు సంచులు బాగానే అందాయి అనుకుంటా పార్టీలు మారటానికి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దానికి ఏం సమాధానం చెప్పు? డబ్బు అనేది అంత నన్ను ప్రభావితం చేయదు. ప్రజల చందాలతో నన్ను ఎమ్మెల్యే చేశారు. లావు కృష్ణదేవరాయలు ఆయనకి ఎంపీ సీట్ రాలేదని మీరు అసమ్మతితో పార్టీ మారటం అనేది ఎంతవరకు కరెక్ట్? సార్, నాకు బాధ కలిగింది ఎక్కడంటే ఈ ఎమ్మెల్యే గారు రైతుని చెప్పు తీసుకుని కొట్టదు. ఈ బ్రహ్మనాయుడు వచ్చి మళ్ళీ లతీష్ రెడ్డిని దూషించారు. అసలు మీరెవరు ఎన్నుకోట రావడానికి దాంతో ఇష్టం వచ్చినట్టు. బట్ రాంబాబు సాక్ష్యం, జంగా కృష్ణమూర్తి సాక్ష్యం, జిల్లా పరిషత్ చైర్మన్ సాక్ష్యం. అంతవరకే నేను పార్టీ మారదామనుకునే దానికి కారణం కేవలం బ్రహ్మనాయుడు గారి ఇది తప్ప ఏం కాదు. మక్కిన గారి పొలం వచ్చింది, ఒకసారి పొలంలోకి వెళ్దాం. రాజకీయం మొదలుపెట్టిన తర్వాత ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అన్నిటికంటే అత్యంత ఇష్టమైంది సార్ ఆర్గానిక్ వరి. ఇది ప్యూర్ ఆర్గానిక్. ఆవు పచ్చకొత్త పైన స్ప్రే చేస్తాం. అసలు దీనికి ఇంకా మందులు ఏమో సైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాడడం. అదే కుటుంబంలో నుంచి ఇద్దరు వ్యక్తులు పోటాపోటీగా ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అని ఒకరినొకళ్ళు, నా కుటుంబం విడిపోవడానికి కారణం నువ్వే అని ఒకళ్ళు అంటే ఆమె మీద దూషణలు కూడా ఎక్కువైపోయాయి. షర్మిల అండ్ జగన్. వాస్తవాలు కూడా కనపడుతున్నాయి. ఈరోజు ధైర్యంగా ప్రశ్నిస్తుంది వాళ్ళ అన్న అయినప్పటికీ ముఖ్యమంత్రిని. టీడీపీ జనసేన పొత్తు అనేది అధికారం అనేది హక్కును చేర్చుకుంటుంది. ఈ రెండింటికి జనం ఆదరిస్తారనుకుంటున్నారు. ఒక వాస్తవాన్ని గమనిస్తాను, మనకు రాజధాని లేదు. 2024లో వైసీపీ జెండా ఎగరబోతుంది అనుకుంటున్నారా, లేకపోతే టీడీపీ జెండా ఎగరబోతుంది అనుకుంటున్నారా? అనిల్ కుమార్ యాదవ్ అంటే ఏమని చెప్తారు? బుల్లెట్ దిగిద్ది 2021 కంప్లీట్. ఏందండి ఆ భాష? హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా కానీ ఒక వ్యక్తిని కవర్ చేద్దామంటే నాకు షెడ్యూల్లో ఎక్కడ గ్యాప్ దొరక్క కుదరలేదండి. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను మీకు కెమెరాకి పరిచయం చేయబోయే వ్యక్తి ఆషామాషి వ్యక్తి అయితే కానే కాదు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలితో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఒక వ్యక్తిగా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళ మార్క్ క్రియేట్ చేసుకున్నారు అనమాట. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసి
తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత చాలామంది వ్యక్తుల్ని మనం చూస్తూనే వచ్చాం. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి వాళ్ళ వ్యాపకాలు ఏవైతే ఉంటాయో పొలం పల్ల బిజినెస్లు చేసుకుంటూనే ఉన్నారు. తెలంగాణకి గుమ్మన నరసయ్య గారు ఎంత ఆదర్శమో ఆంధ్రప్రదేశ్కి మటుకు ఇప్పుడు నేను చూపించబోయే వ్యక్తి కూడా అంత ఆదర్శం అని చెప్పుకోవచ్చు. అండ్ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ పొలిటీషియన్ అని చెప్పకూడదు, గ్రేట్ లీడర్ మక్కిన మల్లికార్జునరావు. మక్కిన మల్లికార్జునరావు అంటే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు వినుకొండ నియోజకవర్గానికి. సో నేను చూపించే వ్యక్తి బిఫోర్ ఎమ్మెల్యే మీరు చూసే రైతు అనుకోవద్దు, ఇప్పుడు తను రైతుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడే తనకున్న ఫార్మింగ్లో ఇక్కడ పంట పొలాలు వేసుకుంటూ ఇక్కడే తన జీవనాధారం, ఇక్కడే తన లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనమాట. సో మక్కిన గారు నమస్తే, ఎలా ఉన్నారు? నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడటం. ఏంటి మక్కిన గారు హ్యాపీగా ఇలా పొలం పని చేసుకుంటూ ఆవులతో గేదెలతో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు, ఏంటి ఏంటి అసలుకి? ఏం లేదు సార్, ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటూ ఈ గోమాతను సేవ చేసుకుంటూ ఓకే ప్రశాంతంగా మా ఊర్లో ఉంటూ ఓకే ప్రజలకి అందుబాటులో ఉంటూ ఓకే రాజకీయం వ్యవసాయం అన్ని చేసుకుంటూ అంతే. ఇప్పుడు మక్కిన గారి పేరు చెప్తే వేలల్లో ఓట్లు గుద్దే వాళ్ళు ఉన్నారంటారు ఇంకా? అభిమానించే వాళ్ళు అయితే ఉన్నారు. ముఖ్యంగా ఒక రైతుగా, ఓకే ఒక కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉండు ప్రజల సమక్షంలో ఉండేటటువంటి వ్యక్తిని. ఓకే సో కంప్లీట్ గోసేవ ఒకటి, గోసేవ, అదేవిధంగా ఆర్గానిక్ వ్యవసాయం కూడా ఉందండి. ఓకే దాన్ని కూడా చేసుకుంటూ జాగ్రత్త. అసలు ఎంత ప్రశాంతంగా ఉందండి జీవితం. వ్యవసాయం సో వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పట్టడం ఎందుకు, ఒకప్పుడు ఒక వెలిగాం, చేతనైతే మనకు తోచిన సహాయం చేయటం, లేకపోతే ఈ పని చేసుకోవటం, అంటే అలా అనుకొని ఫిక్స్ అయిపోయి ఈ జీవితం కొనసాగిస్తున్నారా, లేకపోతే ఏదైనా ఎదురు దెబ్బలు తగిలాయా? అన్ని జీవితం నాకు అన్ని తప్పదు కదా సార్. చిన్న వయసులో సర్పంచినైనా, తర్వాత అప్పుడు నాకు 21 సంవత్సరానికి చిన్న ఓటు వచ్చింది, నామినస్గా సర్పంచ్ చేశారు. అంతకుముందు మా తండ్రి గారు ఉండేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఎంపీపీనైనా 24 సంవత్సరాలకి, మరలా జడ్పీటీసీనైనా చిన్న వయసులోనే, మరలా చిన్న వయసులోనే 99లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేశా. 2004లో ఎమ్మెల్యేనైనా. తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 7 సంవత్సరాలు పనిచేశా గుంటూరు జిల్లాకి. ఇంకా తదుపరి అనివార్య కారణాల వల్ల మరలా వైసీపీలో పోవడం జరిగింది. ప్రజెంట్ అయితే మళ్ళీ అలా ఉంది. మీకు తెలుసు కదా రాష్ట్ర పరిస్థితులు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు నేను ఏం షర్ట్ వేసుకుని వచ్చాను. సో ఇది మీరుండే మాకు ఇల్లనే అంటే మా గోశాల, అదే మేము కూడా అక్కడ ఉంటాము, మా పనిచేసే వాళ్ళు అందరూ ఉంటుంటారు. ఇది మా తండ్రి గారు కట్టించినటువంటిది వ్యవసాయ భూమి. ఇక్కడ చుట్టూరు చెట్లు గోవులు పెంచుకుంటూ ఇక్కడ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ ఆవు పేడ చూస్తున్నాం కదా, ఎంత సాదా సీదా జీవితం గడుపుతున్నారు. చాలా మంది అనుకొని ఉంటారు ఒకప్పుడు మక్కిన గారిని బాగా ప్రేమించిన వాళ్ళందరూ ఏమైపోయారు, అసెంబ్లీలో ఇలాంటి వాళ్ళు కదా ఉండాల్సింది, వీళ్ళ గలం కదా విప్పాల్సింది, ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తులు వీళ్ళు కదా ఏమైపోయారు అనుకునే వాళ్ళకి ఈరోజు నేను సమాధానం అనమాట చెప్పిస్తున్నాను పూర్తిగా. సార్ ఒకసారి వెళ్దామా, ఏం పంట వేస్తున్నారు? అవునవును సార్, అది కొంచెం వరిగా చేస్తున్నాం. ఓకే, రాజకీయం ఒకటి, సినిమా జీవితం ఒకటి, ఈ రెండు అడుగు పెట్టిన తర్వాత బయటికి రావడం చాలా కష్టం. ఒడ్డును పడ్డ చేపలాగే ఉంటుంది కానీ జీవితం అంత తొందరగా పడలేము అంటుంటారు కదా, మీరు ఎలా పడ్డారు అసలుకి? మనం రోషన్ గారు మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకే, నిత్యం ప్రజలతో అయితే సంబంధాలు ఉన్నాయి. అనునిత్యం ప్రజలు ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి కానీ ఏదన్నా శుభకార్యాలకి అశుభకార్యాలకి వెళ్ళి వస్తుంటాం, వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం, దైవ కార్యాలకు వెళ్తూ ఉంటాం. ప్రజలతో ఆ రోజుకి ఈ రోజుకి ఒక్క రాజకీయం అధికారం అనేది లేదు తప్ప మిగతా అన్ని కూడా ఎప్పట్లానే. లేకపోతే అసలు మర్చిపోతారు కదా. ఎందుకు ఉంటుందండి, ప్రజల మధ్యన ఉండేటటువంటి, ఇప్పుడు ఎక్కడో సిటీల్లో ఉండి ప్రజలకు దూరంలో ఉంటే మర్చిపోతారు కానీ మనం ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో పాటు జీవిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదనేది నా భావన. నేనైతే దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాలు నిండింది రాజకీయాల్లోకి వచ్చి. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు ప్రజలు వస్తూ ఉంటారు, ప్రజల మధ్యనే ఉంటుంటాం. ఏదైనా అవసరమైన మేరకు అధికారులతో కూడా ఈ రోజు కూడా అధికారులతో మాట్లాడుతుంటాం. సో పేరు పక్కన పదవి మాత్రమే లేదు కానీ నా పేరు మాత్రం ఈ నియోజకవర్గంలో అలానే ఉందంటారు. తప్పకుండా సార్, ఎప్పటికీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా కాకముందు ఏ విధంగా ఉన్నానో ఈరోజు కూడా అదే విధంగా ఉన్నా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైతే సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలు ఈరోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పదవి వ్యామోహం అంత వ్యసనం ఇంకోటి ఉండదండి మనిషికి, అవునా కాదా?
సో అలాంటి వ్యసనం ఉన్న ఒక రాజకీయంలో మీ సపోర్ట్తోనో లేకపోతే మీ అండదండలతోనో మీ ఓటు బ్యాంక్ ఉన్న ఊర్లు కావచ్చు, ఇవన్నీ మన సపోర్ట్తో గెలుస్తున్నారే, మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం అని బాధ ఉండదా మీకు? ఉంటుంది సార్. ఇప్పుడు అవకాశాలు ప్రస్తుతం ఉన్న అవకాశాలను బట్టి నేనైతే పాజిటివ్గా ఆలోచిస్తా. ఓకే, వాస్తవ పరిస్థితులు ప్రయాణం చేస్తూ ఉంటా. ఓ, అందువల్ల అవకాశం వస్తే అందిపుచ్చుకుంటాం. ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటాం, ఎప్పుడు ఓకే, సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాకపోతే అవకాశం రానప్పుడు మనం చేయగలిగింది ఏమన్నా మన పని మనం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటాం అనేది అది దైనందిన కార్యక్రమం. ప్రతిరోజు ఓకే, ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే ఒక ఎమ్మెల్యే కదా, చుట్టుపక్కల పొలాలు వాళ్ళు చూసినప్పుడు మీరు కూడా పొలం పని చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ అసలుకి? నేను ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు కూడా పొలం వెళ్తాను రోజు. అది అప్పుడు వెళ్ళేది వేరు, ఇప్పుడు చేసేది వేరు కదా. ఉంటాయండి. మా మల్లికార్జునరావు అంటారు, మా 5-6 గ్రామాల మల్లయ్య అని కూడా పిలుస్తారు. ఏం లేదు, అది నన్ను మల్లికార్జునరావు మల్లయ్య లాగానే ఒక రైతుగానే చూస్తారు ఈ ఈ ఈ ప్రాంతంలో ప్రజలు. పెద్దగా ఎమ్మెల్యే అని కూడా నన్ను అనుకోరు. మక్కిన మల్లికార్జున గారు సార్, ముఖ్యంగా చెప్పాలంటే మీరు 2009లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు వినుకొండకి. 4 నుంచి 9 వరకు సార్. 4 నుంచి 9 వరకు చేశారు. అండ్ తర్వాత మనకి జీవి ఆంజనేయులు గారు 2 సార్లు కంటిన్యూగా గెలవడం జరిగింది. తర్వాత బొల్ల బ్రహ్మనాయుడు గారు. సార్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసిన నాయకులు జగన్మోహన్ రెడ్డితో ససేమిరా అంటూనే ఉంటారు అనేది ఒక బయట ప్రచారం అయితే జరుగుతుంది. మీరు కూడా కొన్ని రోజులు సంసారం చేశారు. ఒక్కసారిగా ఎందుకని చెడింది? చట్టం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ అనునిత్యం అందుబాటులో ఉండేవాళ్ళు. అపాయింట్మెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎమ్మెల్యేలకి ఏ రోజు కావాలన్నా సాయంత్రం 3 నుంచి 5 లోపు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు, స్పందించేవాళ్ళు. మేము ఏదో రిప్రజెంటేషన్ తీసుకెళ్తే అంటే దానికి మాకు జవాబు వచ్చేది, పని అయినా కాకపోయినా ఏమంటే అధికారులకు వెళ్ళేది. వాస్తవంగా అయితే ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ కొంత వ్యత్యాసం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఎన్నిసార్లు కలిసి ఉంటారు జగన్ గారిని? నేనైతే వచ్చిన 5 ఏళ్ల హెలిప్యాడ్ వద్ద వాటి వద్ద కలవటం తప్ప ప్రత్యేకమైనటువంటి అపాయింట్మెంట్ నాకు ఇప్పుడు దొరకలేదు. ఆప్యాయత ఉంటుందా మక్కిన మల్లికార్జున గారు అన్న ఆప్యాయత ఉంటుందా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు లాగా ఆయనను చూసి ఎన్న చూడాలంటే అది కష్టం. ఇప్పుడు రాజకీయాలు చేసిన వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు అంటే కొంచెం జీర్ణించుకోవడం కూడా కష్టం ఉంటుంది. ఓకే, మీ మాట శైలి అంతా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఆ తరం కొంచెం గ్యాప్ వస్తుందండి. సరే, దాని పట్ల ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పనుల్లో కూడా మార్పు వచ్చింది. నిధులు విషయంలో కానివ్వండి, ప్రజలకు పనులు చేసే విషయంలో కూడా ఎమ్మెల్యేలకు అయితే కొంత ప్రాధాన్యత మాత్రం తగ్గిన మాట వాస్తవం అండి. ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీ అన్నారు, మళ్ళీ అడిదిరిగి ఇడిదిరిగి ఇది కాదు మనకు పసుపు జెండా అయితే బాగుంటుందని ఈ మధ్య ఏదో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. పెద్ద రగడైతే చర్చ అయితే దాని మీద జరుగుతుంది. అంటే ఇన్ని మారారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఒక ఫార్మర్గానో లేకపోతే ఒక ఓటర్గానో చెప్పండి, ఇప్పుడు ఏ లీడర్ కాదు కాబట్టి మీరు రాజశేఖర రెడ్డి గారిలో మీకు నచ్చిన అంశాలు, ఆయనలో నచ్చిన మంచి క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు స్పందించే గుణం ఒకటే బాగుంటుందండి. ఓకే, రెండోది విషయం పట్ల ఆయన చాలా అవగాహన ఉంటుంది. మనం ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఒక విషయాన్ని కనుక ఆయనకి చెప్పగలిగితే వెంటనే అధికారులు దాన్ని చేసి దాన్ని ఎమ్మటే ఫాలో బాగుంటుంది. రెండోది మంచి హృదయం కలిగినటువంటి నేత. ఇబ్బందుల్లో ఉన్నా అంటే చెప్తే వెంటనే స్పందిస్తాడు ఆయన. ఆ స్పందన నేను దగ్గరగా చూశాను. రెండోది ఏదైనా పని చేయలేనప్పుడు, సపోజ్ నాకు 2009లో సీట్ రాలేదు, దాన్ని కూడా ఆయన నాకు చెప్పగలిగారు. ఉదయం మేము చేసి కొన్ని పరిస్థితుల వల్ల నీకు సీట్ ఇవ్వలేకపోయినాను, ఇబ్బంది లేదు, నెక్స్ట్ గవర్నమెంట్లో నేను ఖచ్చితంగా నేను ఎక్కడో సాట నీ సామర్థ్యానికి తగ్గట్టు పదవి చూపిస్తా, నిన్ను చేస్తానన్నారు. నా దురదృష్టం ఆయన సరిపోవడం జరిగింది. కానీ ఆయన కనుక ఉన్నట్లయితే నాకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోనే మరలా మంచి స్థానం వచ్చేది. అందువల్ల నేను ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి పట్ల, కాంగ్రెస్ పట్ల కృతజ్ఞతతో ఉంటాను. జనంలో అసలు మనం మల్లనుకున్న ఆదరణ ఏంటో ఒకసారి చూద్దాం. పార్టీ మారిన తర్వాత మక్కెన అంటేనే వినుకొండ అంటేనే మక్కెన. ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే రాజకీయాల్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పోగొట్టుకోవడమే కానీ సంపాదించడం అనేది మామూలు విషయం అని చాలామంది అనుకుంటుంటారు. కానీ మీ విషయంలో ఏం జరిగింది సార్? మా తండ్రి గారు, నేను పుట్టే ఊరికి మా తండ్రి గారు సర్పంచ్గా ఉన్నారు. ఒక 30 ఎకరాల రైతు ఆయన. నాన్నగారు వాళ్ళు 4 అన్నదమ్ములు. దాన్ని మీరు 300 చేశారా లేకపోతే 3 ఎకరాలు చేశారా? మా నాయన ఉన్నప్పుడే, మా నాయన ఇప్పుడు చనిపోయి 7 సంవత్సరాలు అయింది. మా నాయన గారు ఉన్నప్పుడే చిన్న వ్యాపారం ఉండేది, వ్యవసాయం చేస్తే ఆయన సంపాదించింది తప్ప నేను ప్రత్యేకంగా చేసేది ఏం లేదు. నేను పోగొట్టింది లేదు, సంపాదించింది లేదు. ఆయన ఏదైతే వదిలిపెట్టాడో
ఆ వ్యవసాయం, ఆ ఆవులు, ఆ రాజకీయం అని అదే జాగ్రత్తగా కొనసాగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎమ్మెల్యే అయినా కానీ అవ్వక ముందుకు కానీ జీవితంలో ఇలాంటి ఒక చెడు జరగకుండా ఉండాల్సిందే, నాకు ఇంత దారుణంగా నన్ను కావాలని ఇబ్బంది పెట్టారు, భయపెట్టారు, నన్ను ఆర్థికంగా చితక కొట్టాలని చూశారు ఈ వ్యక్తులు అనిపించిన విషయం అంటే ఏమని చెప్తారు? 99లో కౌంటింగ్లో ఎన్నికల సమయంలో నాకు ఒక పెద్ద ఇప్పుడు కూడా ఒక రకమైనటువంటి అనుభూతి ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. నాకు హస్తం గుర్తు మీద 1725 ఓట్లు తంబు ఇంప్రెషన్ వేశారు. ఆనాడు టీడీపీ యలమందరావు గారు 215 ఓట్లు వేశారు. అంటే నేను 1500 ఓట్ల మెజార్టీతో నేను గెలిచాను. కానీ టెక్నికల్గా చూస్తే ఈ హస్తం గుర్తు మీద వేసినటువంటి ఓటు చెల్లల. అప్పుడు నేను 800 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అది నా జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటన. అంటే నేను గెలిచి ఓడినాను. అది ఎప్పుడు నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఏదైనా ఉందంటే అదే అండి. సరే, ఇంకా మిగతా సంతోషం అంటే 2004లో ఎమ్మెల్యేగా గెలిచా. చాలా పనులు చేయగలిగిన మా ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ సంతోషంగా. అంటే 5 సంవత్సరాల కాలంలో కూడా నేనైతే ఎమ్మెల్యే పదవిని ఒక రకంగా చాలా ఆస్వాదించానండి. ప్రజలకు పనిచేసేదాన్ని నిత్యం ఉదయం 5 గంటలకు లేచి సాయంత్రం 10 గంటల వరకు కూడా కలెక్టర్తోనూ, మంత్రులతోనూ, అధికారులతోనూ, ప్రజలతోనూ ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండేవాడిని. నాకు ఆ రోజు ఒక ఈనాడు వాళ్ళు సర్వే కూడా చేస్తే ప్రజలకి గుంటూరు జిల్లాలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే ఎవరు అంటే నాకు మొదటి స్థానం ఇచ్చారు. అంటే అంత అందుబాటులో ఉండేవాడిని. నక్సలైట్ సమస్య ఉన్నప్పుడు కూడా అదే కదా సార్, ఇప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అంటే ఈ ఏరియానే ఉన్నారు. బొల్లాపల్లి మండలం ఎప్పుడు బెదిరింపులు రావటం కానీ చంపేస్తామని చెప్పడం మా ఎంపీపీ గారిని కూడా చంపడం జరిగింది. రామిరెడ్డి నేను ఎమ్మెల్యే కొన్నా, వారు ఎంపీపీ కొన్నారు. ఎలా సార్? తుపాకులతో పేల్చారా, బాంబులతో పేల్చారా? తుపాకులతో ఇంటికి వచ్చి కాల్చారు వినుకొండ టౌన్ లో. నా ఇంటికి దగ్గరలోనే ఉండేది ఆ ఇల్లు కూడా. ఆ తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్ అరవిందరావు గారు నన్ను పిలిపించి మాట్లాడటం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ గారు నన్ను అరవటం జరిగింది. నువ్వు వినుకొండ ఇట్టి పరిస్థితులు ఉండటానికి లేదు, గుంటూరు కానీ హైదరాబాద్ కానీ షిఫ్ట్ చేయమన్నారు మా ఫ్యామిలీని. నేను ఒప్పుకోవాలి. ఏది ఏమైనా నేను ఇక్కడే ఉండాలి, ఈ ప్రజల మధ్యలో ఉండాలి. నేనే తప్పు చేయనప్పుడు సరే జరిగితే జరిగిద్దని ఒక్కరోజు కూడా నేను బయటికి వెళ్ళకుండా వినుకొండలోనే ఉన్నా. భార్య బిడ్డలతో వినుకొండలోనే ఉంటే వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నా. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజల మధ్యలో ఉన్నా కాబట్టి నాకు పెద్దగా అనిపించదు. అయితే రామిరెడ్డి గారు చంపిన సంఘటనలో మాత్రం చాలా బాధ వేసింది. చాలా దారుణం కదా. టౌన్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చి చంపటం. అతను కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, చెడ్డ వ్యక్తి కాదు, పైగా సంపాదించుకున్న వ్యక్తి కాదు. మరి ఎందుకు సార్ చంపడానికి? అంటే వాళ్ళ ఐడెంటిఫై కోసం. ఆ రోజు వాస్తవంగా నేను వస్తే లేపేస్తాం, మేము ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ ఐడెంటిటీ కోసం మేము నక్సలైట్లు ఉన్నాం ఈ ప్రాంతంలో అని చెప్పేదానికోసమే ఆ ఎంపీపీకి ఉన్నటువంటి ఎంపీపీ పదవే పాపం ఆయనకి మరణానికి కారణం. ఆ రోజు నేనేమాత్రం దొరికినా నన్ను కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏముంది, నేనేంటి ఒక కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని కనుక మనం చంపగలిగితే సంచలనం అవుతుంది. దానికోసమే రామిరెడ్డి గారిని చేశారు తప్ప పాపం రామిరెడ్డి దుర్మార్గుడు కాదు, సంపాదించుకున్న వ్యక్తి కాదు, ఆ సుగాలీలు కానీ ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి. అప్పుడు మాత్రం బాగా బాధేసింది. నా జీవితంలో బాధాకరమైన సంఘటన ఏంటంటే అది, ఆశ్చర్యకరమైన సంఘటన 99. అది ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం అంటే గుంటూరు జిల్లాలో వెనుకొండ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే అట్టడుగు బాగాన చివరి ఉంది, పెద్దగా ఎవరు పట్టించుకోరు. వచ్చిన నాయకులు కూడా ఏముందులే, ఏం చేస్తాములే, చూద్దాములే అనే నాయకులే. కానీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతానికి న్యాయం చేసిన వాళ్ళు కనిపించారు అంటే కనిపించలేరు అని చెప్పొచ్చు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటికి మార్పు చెందింది అనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడేసిన గొంగలు అలానే ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అనిపించిందా మీకు? కొంతమేరకు మార్పు వచ్చిందండి. జీవి టైంలో కానీ బొల్లా టైంలో కానీ కొంతవరకు మా టైంలోనే బాగా అభివృద్ధి చెందింది. అది నేను గర్వంగా చెప్తాను. బల్ల గుద్ది చెప్పుకుంటే వినుకొండ మున్సిపాలిటీని చేసాం. వినుకొండ వినుకొండ పథకాన్ని అభివృద్ధి చేసి మంచినీళ్ళు అందించగలిగాం. ఇరిగేషన్ పరంగా కూడా ఇప్పుడు మీకు చూస్తారు, పెదకంచెల చెరువుకు సంబంధించి కూడా 2.5 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రోజున మీకు ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే నాగార్జున సాగరు మనకి వాటర్ లేనప్పటికీ ఇక్కడ 6 గ్రామాలకి వరి పండించుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేపట్టినటువంటి అభివృద్ధి మూలంగా ఈ రోజున మాకు వరి పండింది. అది కూడా మీకు చూపిస్తామండి. వాళ్ళకు మన బిజీ కానీ ఇవన్నీ ఇట్లాంటి సంఘటనలన్నీ జరిగి ఉన్నాయి.
బుల్కమ్మ అంటే మన ఈ నందపనేని రాజ్ కుమార్ గారు కట్టించిన అది ఒక బ్రిడ్జి ఉంది, దాంతో పాటు మాది కూడా ఒకటి ఉంది. సాత్తో భాగంగా ఒక విలేజ్కి అయితే వచ్చామన్నమాట. సో ఆయన ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది, ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు, అసలు వాళ్ళ రెస్పాండ్ ఏంటి ఒకసారి చూద్దాం. మీరందరేమో వీళ్ళని బాగా ఇష్టపడుతుంటారు నాయకుల్ని. నాయకులేమో ఏదో ఒక మంచి ఆలోచన వచ్చేలోపు ఒక్కొక్క కండవ మారుస్తుంటారు కదా. అంటే ఆయన నేను తప్పు పట్టట్లేదులే, కానీ ఏమనిపిస్తుంది ఆయన ఒక పార్టీ మారుతానని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది పెద్ద రగడైపోయింది. ఇప్పుడు ఆయన టీడీపీ కండవ కప్పుకోబోతున్నారు తొందరలో అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? నేను ఏమనుకుంటున్నాను, ఇప్పుడు దాకా వైసీపీలో ఉన్నాము, ఎన్నో ఇబ్బందులకు గురైను, మాకు నచ్చలేదు, మారాలని అనుకుంటున్నాను. నా అభిప్రాయం నేను చెబుతున్నా. ఓకే, మరి మిగతా వాళ్ళ అభిప్రాయం నాకు తెలియదండి, మా వాళ్ళని అడుగుతారు. మీ నాన్నగారా? మా నాన్నగారు. ఏం పేరండి? చంద్రరామయ్య గారు. అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర మేము వేసుకున్నాం అందరం. ఓకే ఓకే ఓకే, మక్కిన చిన్నరామయ్య గారు. వీళ్ళు మా ఒడే రాజులు అందరూ కలిసి వేసుకున్నారు, వాళ్ళు సొంతంగా. అభిమానం ఉండి ప్రేమతో వేసుకుంటున్నాం. 84లో ఆయన కాలనీ కట్టించాడు. ఓకే, మన ఆయన గారు సర్పంచ్ ఉంది, నాన్ సర్పంచ్ అన్న టైంలో నేను చేశాను. ఓకే, ఆయన బాగా చేశారా ఈయన బాగా చేశారా? మీకు చెప్పులే ఏం కాదు, మామగారే బాగా చేశారు. అంతేనా? అంతే. ఉన్నప్పుడు బాగా చేశారు సార్, తర్వాత కూడా ఆయనకు బాగా ఓకే. అంటే అల్లుడు ఇట్లా అడిగదు మా ఎస్సీ కాలనీ అండి. ఓకే, మేము మామూలుగా ఏమని పిలుస్తాను అడగండి. ఎస్సీ సోదరుడు రా. కొంచెం కోపం ఎక్కువ అంటుంటారు ఆయనకి. పెద్దోడు కదండి, కోపం మాకు ఇబ్బంది లేదు. అది ఆయన పెద్దోడు కాబట్టి మా సంతోషం అని ఏమన్నా మా సంతోషం. అంతేనా? అంతే అంటే అంటారనమాట. అయితే అందరూ 100కి 100 అదే మాట. అది పెద్ద ఆయన మా బాబాయ్. మేము వరుసలు పిలుచుకుంటాం, వాళ్ళు ఎస్సీలు. మేము మా అల్లుడు అంట, మామ అంటారు, వాళ్ళు బీసీలు అండి, బాబాయ్ అంటారు. అది ఆయన బీసీ, ఆయన అల్లుడు అంట, వీళ్ళు ఒడే రాజులు, వీళ్ళు బాబాయ్ అంటారు. ఇక్కడ మాకు కులాలు ఉండవు, రజకులు కానీ ఎస్సీలు కానీ ఒడే రాజులు కానీ అంత వరుస. మా నాన్న తాతయ్య అంటారు, నన్ను బాబాయ్ మామ అంటారు. నేను కూడా అసలు వాళ్ళ పేర్లు కూడా తెలియవు. అరే అల్లుడు అంట, లేకపోతే అబ్బాయి అంట, వరుసలే మాకు. అంతే, ఏమన్నా ఊరు మొత్తం 5-6 ఊళ్ళు అంతే. సో ఊరు మొత్తం కులాలకు అతీతంగా వరుసలు పెట్టి పిలుస్తున్న మాజీ ఎమ్మెల్యే గారు మా బాబాయ్. అది అబ్బాయి వడేరాజులు అబ్బాయి అంటాం, ఈ నల్లుడు అంటాం వడేరాజులు, ఈ అబ్బాయి ఎస్సీ అల్లుడు అంటాం. ఎవరు ఓపెన్ గానీ మేము అసలు అంటే కులం అనేది ఇక్కడ. సో మక్కిన గారు ఏ పార్టీలో ఉన్నా గానీ ఆయన వైపు మీరందరూ ఉంటారా, లేకపోతే ఎక్కడుంటే మేము అక్కడే. మక్కిన గారు ఆడుంటే అక్కడే, చావైనా బతుకైనా రేవైనా దూకమంటే దూకుతాం. అంతే అంతే కదా. తిరుగుడే మక్కిన గారు బాగా ప్రభావితం చేశారు. లేదండి, మేము చిన్నవాళ్ళం సార్. ఏముంటాయి మా పిల్లలంతా ఏది వీళ్ళంతా మా పిల్లలండి. ఏముంది జాగ్రత్తగా. మక్కిన గారు చూస్తే జనంలో అయితే ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. ఏదో మా మక్కిన, మా అన్న, మా బాబాయ్, మా మామయ్య అంటున్నారు. బట్ కొన్ని చోట్ల అయితే కొన్ని వినాల్సి వస్తుంది సార్. డబ్బుల మూటలు సంచులు బాగానే అందాయి అనుకుంటా పార్టీలు మారటానికి. పదవుల వ్యామోహం బాగానే ఏదో ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? డబ్బు అనేది అంత నన్ను ప్రభావితం చేయదు. ఎందుకంటే నేను 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 3 సార్లు. అదేవిధంగా ఎంపీపీనైనా, జడ్పీనైనా, సర్పంచ్నైనా ప్రజల ఆదరణతో, ప్రజల చందాలతో నన్ను ఎమ్మెల్యేని చేశారు. మా బాబు డాక్టర్గా ఉన్నాడు, ఎంబీబీఎస్ పీజీ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా మా అల్లుడు గారు మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, మా చిన్న అమ్మాయి ఉద్యోగం చేసుకుంటుంది. నా కుటుంబంలో కూడా డబ్బుకు కూడా అంత ప్రాధాన్యత అయితే లేదు. ఈ రోజు కూడా డబ్బుకు ప్రాధాన్యత లేదు. డబ్బు కోసం ఏం పర్లాడాల్సిన అవసరం కూడా లేదు. డబ్బు లేదే రాజకీయం లేదు కదా. నా రాజకీయం డబ్బుతో ముడిపడలేదుగా. నా రాజకీయం తప్పకుండా చందాలు ఇచ్చి ఓట్లు వేసి నన్ను గెలిపించారు. ఆ కృతజ్ఞత నాకుంది. అంటే ఒక మాట అయితే అన్నారు సార్, లావు కృష్ణదేవరాయలు ప్రెజెంట్ నర్సరావుపేట ఎంపీ, ఆయనకి ఎంపీ సీట్ రాలేదని మీరు అసమ్మతితో పార్టీ మారటం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని గమనిస్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే పనితీరును గమనిస్తున్నా. అసలు నాకు బాధ కలిగింది ఎక్కడంటే,
ఈ ఎమ్మెల్యే గారు నా సమక్షంలో శ్రీకృష్ణదేవరాయల సమక్షంలో రైతుని చెప్పు తీసుకుని కొట్టబోయాడు ఏలుపూర్లో వాళ్ళ స్వగ్రామంలో. ఎందుకంటే వడ్ల రేటుకు సంబంధించి మేమందరం ఒక కార్యక్రమానికి హాజరైనాం. ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు, నేను, ఆ ఎంపీపీలు అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ, ఒక ఎంపీటీసీ సభ్యుడు వాళ్ళ తండ్రి గారు మరణిస్తే దినానికి పిలిచాడు మమ్మల్ని. అక్కడ రైతు భరోసా కేంద్రంలో మేము కూర్చున్నప్పుడు ఈ వడ్లకు రేట్లు లేవు కాబట్టి మీరందరూ ఏం చేస్తున్నారని ఒక రైతులు ప్రశ్నిస్తారు. రైతులు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలో భాగంగా ఆ ఊరు అల్లుడు అయినటువంటి గడుపు నరేందర్ అనే ఒక సొసైటీ ప్రెసిడెంట్, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ అడిగారు, ఇది ఏమిటి మరి దీనికి ఎవరు మాకెక్కడ అంటే మీరు ఉండి కదా పని చేయాల్సిందని ఆయన అడిగితే ఈ ఎమ్మెల్యే గారు చెప్పు తీసుకుని అతను కొట్టబోయి శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ చెప్పును కూడా పట్టుకున్నాడు. నేను ఉన్నా ఎంపీపీ అన్నాడు. ఇది పద్ధతి కాదని చెప్తే మరలా అతని మీద 307 కేసు వేపించి 15 రోజులు జైల్లో ఉంచాడండి. అది నాకు తీవ్రంగా మనక్షోభానికి. ఇది 1 year బ్యాక్ జరిగింది. 1 year బ్యాక్ జరిగితే ఇప్పుడు పార్టీ మారుతున్నారు కాబట్టి అతని మీద అప్పుడే నేను పోరాటం చేసి ఆ రైతును బయటికి తీసుకొచ్చి అప్పుడే ప్రెస్ మీట్ ద్వారా ఆ సిఐని కూడా మేము సస్పెండ్ చేయించడం జరిగింది. ఏదైతే తప్పుడు కేసు కట్టాడు సిఐ, అతన్ని నేను శ్రీకృష్ణదేవరాయలు గారు పై స్థాయికి తీసుకెళ్ళి డీజీ స్థాయికి తీసుకెళ్ళి విచారణ చేయించి సస్పెండ్ చేయించినప్పటికీ మళ్ళీ ఈ ఎమ్మెల్యే గారు మరలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి మరలా అదే సిఐని ఇక్కడే పోస్టింగ్ వేయించాడు. ఏం పేరు అతని పేరు? అతని పేరు అనిల్ కుమార్. పోస్టింగ్ తెచ్చినప్పుడు మేము చాలా మనస్తాపన కూడా ఒక 6 నెలల పాటు నేను అసలు రాజకీయాల్లోకి రాకుండా వ్యవసాయం చేసుకుంటా ఉన్నా. ఎమ్మెల్యేతో కూడా తెగదెంపులు చేసుకున్నాను. మళ్ళీ క్రోసూరు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు పిలిపించారు. నేనున్నాను, సర్దుకొని పోయింది ఎట్లయితే ఎట్లా అంటే, సార్ జరిగింది ఇది, ఇబ్బంది జరుగుతూ ఉంది, ఈ విధంగా మా ముందే ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులను. కానీ ముఖ్యమంత్రికి చెప్పారు? నేను ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది క్రోసూరు మీటింగ్లో అయోధ్యరామిరెడ్డి గారు సాక్షిగా. అప్పుడు ముఖ్యమంత్రి అయోధ్యరామిరెడ్డి గారు కూడా వింటారు మరి. అయోధ్యరామిరెడ్డి గారే ముఖ్యమంత్రి గారు అయోధ్యరామిరెడ్డి గారిని పిలిపించి నువ్వు మల్లికార్జునరావుని బ్రహ్మనాయుడిని సరి చేసుకుని నా దగ్గర తీసుకురా, ఇట్లా వీళ్ళు విడివిడిగా ఉంటాం కరెక్ట్ కాదని చెప్పి ఆయనకు స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇది వాస్తవం, అయోధ్యరామిరెడ్డి గారు కూడా ఒప్పుకుంటారు మీరు అడిగిన. మళ్ళీ ఆ తదుపరి ఒక 4-5 నెలలు మేము వీక్షించాం ఏమైనా అపాయింట్మెంట్ వస్తుందేమోనని. ఈ బ్రహ్మనాయుడు గారు తీసుకెళ్ళా, అయోధ్యరామిరెడ్డి గారు తీసుకెళ్ళా. సరే ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను కొంత కలిసి మళ్ళీ ప్రయాణం చేయడం జరిగింది. మరలా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు మాచర్లు వచ్చినప్పుడు డాక్టర్ లతీష్ రెడ్డి అని ఈ సుధాకర్ నేను వారు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి అంబటి రాంబాబు గారు, జంగా కృష్ణమూర్తి గారు మేమందరం కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ బ్రహ్మనాయుడు వచ్చి మళ్ళీ లతీష్ రెడ్డిని దూషించాడు. అసలు మీరెవరు ఎన్నుకోట రావటానికి దాంతో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మేము ఇది పద్ధతి కాదని చెప్పాం. అదేంటి అసలు మేము మాట్లాడుతుంది ఏంటి, నువ్వు దూషించటం ఏందని. దానికి అక్కడ ఉన్న మంత్రి స్పందించాల. అంబటి రాంబాబే సాక్షి, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు. దీన్ని నేను పై దృష్టికి తీసుకెళ్ళా. నేను పై స్థాయికి సజ్జల గారి దృష్టికి, ఆ స్థాయికి కూడా తీసుకెళ్ళి ఇతని ప్రవర్తన మారటం లేదు, ఇట్లయితే మాత్రం ఇది కుదిరేది కాదు, మీరు ఏదో ఒకటి పిలిచి మాత్రం మాట్లాడకపోతే, ఇతను మార్చకపోతే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఇతను పనిచేయను, చేయలేను అని చెప్పిన మీదట వాళ్ళు కూడా పిలుస్తామన్నారు, చేస్తామన్నారు, కానీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. స్వయంగా మాచర్లో ముఖ్యమంత్రి గారు రమణాయుడు గారు మల్లికార్జునరావు మల్లన్న తీసుకొని నువ్వు నా కాడికి రమ్మని స్వయంగా చెప్పాడు. అయినా ఈ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ పెట్టాల, నాకు అపాయింట్మెంట్ రాలా. అప్పుడు నేను ఇంకొక సందర్భంలో వెళ్ళి నమస్కారం పెట్టి మన పిఎస్గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. వారు ఎక్కువగా డబ్బు పెడతారంటే నువ్వు 100 కాదు 150 కోట్లు పెట్టినా నేను గెలిపించడం నా వల్ల కాదు, ఇతను అభ్యర్థిగా ఉంటే మాత్రం నా పరిస్థితి బాగాలే, నేను చెయ్యను, నేను పార్టీలో ఉండనని కూడా చెప్పి రావడం జరిగింది. నేను సో నేను చెప్పొచ్చా, నా తప్పేం లేదు. నేను ధనంజయ రెడ్డి గారికి చెప్పా, సజ్జల గారికి దృష్టికి తీసుకెళ్ళా, అయోధ్యరామిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళా, ఎక్కడా స్పందన లేదు. ఇది అనుకోకుండా ఈ మధ్య కాలంలో నేను ఇప్పుడు కాదండి, శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీ మా సీటు ముందు నుంచే జరుగుతుంది. మాచర్ల రోజు నుంచే మాకు మళ్ళీ వైరుధ్యం వచ్చింది. నేను బ్రహ్మనాయుడు గారికి ఆ రోజు నుంచి పూర్తి స్థాయిలో తెగదెంపులు చేసుకున్నాం. ఎందుకంటే నా సమక్షంలో మరలా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఒక డాక్టర్ని అవమానించారు. ఏమన్నారు? ఏమయ్యా నువ్వు ఎవరు, నీ భార్య ఎవరు, అసలు వినుకొని రావటానికి మీరెవరు అని ఇంకొక భాష కూడా అన్నాడు. అది చెప్పకూడదండి, అది డైరెక్ట్గా మంత్రి వింటానే ఉన్నాడు. అంబటి రాంబాబు సాక్ష్యం, జంగా కృష్ణమూర్తి సాక్ష్యం, జిల్లా పరిషత్ చైర్మన్ సాక్ష్యం,
నేను సాక్ష్యం. నా సమక్షంలో దుర్భాషలాడితే ఒక చదువుకున్నటువంటి ఒక డాక్టర్ని ఆ విధంగా మాట్లాడి ఎంతవరకు సంస్కారం? ఒకసారి ఒక రైతును అవమానించారు, ఈరోజు మళ్ళీ వీళ్ళని అవమానిస్తారు. కాబట్టి నేను దాన్ని ఖండించాను, దాని నుంచి తీసుకెళ్ళాను. ఏమాత్రం ఆడ మార్పు లేదు కాబట్టి నేను వెడంగా ఉంటున్నాను. అనుకోకుండా కృష్ణదేవరాయలు గారిది వచ్చింది అంతే తప్ప కృష్ణదేవరాయలు గారికి అసలు మాకు జరిగినటువంటి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. అందువల్ల కృష్ణదేవరాయలు గారు అయితే మంచి వ్యక్తి. ఆ వరకపోటి సెల అనుమతులు కానివ్వండి, ఈ నియోజకవర్గం కొన్ని పనులు కానీ చేశాడు, కొంత సాన్నిధ్యంగా ఉంటాడు అంతవరకే. కానీ నేను పార్టీ మారదామనుకునే దానికి కారణం కేవలం బ్రహ్మనాయుడు గారి ఇది తప్ప ఏం కాదు. మక్కిన మల్లికార్జున టీడీపీలో జాయిన్ అయినప్పటికీ గెలుపు అనేది నల్లేరు మీద నత్తనడకే, అనుకున్నంత ఉండదు అనే మాట బయట ఎక్కువగా వినిపిస్తుంది. ఏం చెప్తారు దానికి? ఖచ్చితంగా సార్, ఇక్కడ పోయినసారి వైసీపీ అభ్యర్థి 28,000 ఓట్ల చిలుకుతో గెలిచాడు. ఈరోజు నేను చేయనంత మాత్రాన అంత తేలిగ్గా గెలుపు రాదు. గెలుపు కష్టపడాల్సిందే, ప్రజల్లో మార్పు రావాల్సిందే. ఇప్పుడు వైసీపీకి 28,000 ఓట్ల మెజార్టీ ఉంది. ఈసారి టీడీపీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ ఎమ్మెల్యే పనితీరు. బాగా చేశారు కదా, టౌన్ అంతా బాగా చేశారండి. అబద్ధం. నేను మీ సమక్షంలో పిలవని ఎమ్మెల్యే నేను రుజువు చేస్తా. నా హయాంలో జరిగిన డెవలప్మెంట్ తప్ప వినుకొండ పట్టణంలో ఇతని హయాంలో ఏమీ చేయాల. నా తర్వాత కొద్ది గొప్ప వల్ల బ్రహ్మనాయుడు నాయకత్వంలో కొంత బాగుపడింది వినుకొండ అన్నారు కదా. వినుకొండ నియోజకవర్గం పట్టణానికి సంబంధించి దానికి ఆద్యులు నేనే సార్. ఇంటింటికి నీళ్ళు రాలేదా? బొల్ల బ్రహ్మనాయుడు రాలేదు. ఇది 100% నేను నిరూపిస్తా. ఇంటింటికి నీరు రావటం అనేది అబద్ధం అండి. ఆ స్కీమ్స్ మేము తెచ్చిన IHSDP, UDISMCD ఆ స్కీముల్ని మేము డెవలప్ చేసిన తర్వాత, OHSRలు కట్టిన తర్వాత, ఈ స్కీమ్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత కొంచెం మెరుగుపరుస్తూ వస్తున్నారు. పైప్ లైన్లు మేమే వేసాం. డెవలప్ అంటే అనేది మా హయాంలో జరిగింది. దాని కొనసాగింపుగా కొద్దిగా గొప్ప చేశారు తప్ప వాళ్ళు పూర్తిగా చేసింది ఏమి లేదండి. ఇంటింటికి నీరు అనేది ఈ రోజుకి అందటం లేదు కదా. మక్కిన గారి పొలం వచ్చింది, ఒకసారి పొలం. సో మక్కిన గారు సార్, ఏంటి చెరువులు మనయేనా? ఈ మరి మా పట్టా భూమిలోనండి. ఏంటి సార్ వినుకొండనేసరికి బాబు పేరు ఉంది. ఈ చెరువు, ఆ చెరువు ఎక్కడెక్కడ చేపలు వేసుకుంటాం, పెంచుతూ ఉంటామండి. ఏం చేపలు వేస్తుంటారు? బొచ్చ, రాగండి, మోసు అట్లా. ఓకే. సో రాజకీయం మొదలుపెట్టిన తర్వాత ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తున్నారు హాయిగా ప్రశాంతంగా. నాకు అన్నిటికంటే అత్యంత ఇష్టమైంది సార్ ఇదా? ఇది ఆర్గానిక్ వరి, ఇది ప్యూర్ ఆర్గానిక్. ఓకే. ఆ పశువులు, ఆవులు ఉన్నాయి కదా, ఆ ఆవులు ఎరువుతో, ఆవు పంచకంతో, ఆవుల ఎరువు దుక్కిలో వేసి, తర్వాత మొత్తం ఎంపలాకు, తంగెడాకు, జిల్లెడాకు వాటన్నిటిని కూడా తొక్కిచ్చి పూర్తి స్థాయిలో వేస్తామండి. నారుమడి, నారు వేసిన తర్వాత ఆవు పంచకంతో పైన స్ప్రే చేస్తాం. అసలు దీనికి సైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాడడం, ప్యూర్ పండుతాయండి. ఎందుకంటే ఎకరానికి 40-50 బస్తాలు రావాలంటారు. ఎకరానికి 22 నుంచి 25 బస్తాలు అవుతాయి. ఈ మొత్తం కూడా దాదాపు నాకు ప్రతి సంవత్సరం కూడా 100 నుంచి 125 బస్తాలు అవుతాయండి. బీబీటీ షుగర్లెస్. వీటిని ఏం చేస్తానంటే నేను ఇంట్లో తినేవరకు తిని మిగతా అన్ని కూడా శ్రీశైలం సత్రానికి, ఇక్కడ వినుకొండ కాశీనాయన ఆశ్రమానికి, మిగతా గుళ్ళల్లో ఏదైనా సంప్రోక్షణలు కానీ ఏదైనా ప్రతిష్టలు జరిగేటప్పుడు అక్కడ ప్రసాదాలకి ఇస్తాంట ఫ్రీగా. ఇక్కడ దీన్ని అమ్మరు ఇంకా అసలు ఒక్క ఇత్తు కూడా బయట అమ్మనండి. మరి ఈ మిత్రులు ఎవరన్నా అడిగితే ఒక 10 కిలోలు మాకు ప్రతి సంవత్సరం పంపుతారా? ఏదో అవకాశం మేరకు దేవుడికి ఇచ్చే దాంట్లో మీకు కూడా కసినిస్తాను. నేనేం మీ డబ్బులు సంచులు అడగట్లేదు. అదే అసలు డబ్బులు సంచులు ఉంటే ఈ పని ఎందుకు చేస్తాం సార్? ఇది ఎంత కష్టపడి చేయాలా? ఇప్పుడు టైం కుదిరిద్దా సార్ మీకు ఇంత ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే? పెద్ద ఇబ్బంది హెల్ప్ చేస్తారా? మా ఆవిడ హెల్ప్ చేస్తుంది. మాకు ఉన్నారు కదా పిల్లలు, అది మా జీతగాళ్ళు ఉన్నారు. అదిగో మా సొంత ట్రాక్టర్ ఉంది, ఇక్కడే ఉంచుతాము. నడుపుతారా? అవసరమైనప్పుడు నేను కూడా ట్రాక్టర్ వ్యవసాయం చేస్తా. గోవులు ఉన్నాయి, ఇబ్బంది ఏమో సార్. అంత బ్రహ్మాండంగా. యాక్చువల్గా ఇవాళ సార్ని కొంచెం షూట్ ఉంది కాబట్టి కొంచెం ఈ గెటప్ లోనే ఉన్నారు. మనం చెప్పకుండా వస్తే ఏ గెటప్ లో ఉంటారో ఊహించుకోండి ఒకసారి. మామూలు నేను ఎట్లయినా మామూలుగా ఉంటా కదా. అదే ఈ పొలం పని చేసుకుంటూ హ్యాపీగా కండ, ఇప్పుడు పొలం వచ్చేటప్పుడు కండ వేసుకొని వస్తా. ఇది మా వాళ్ళు అందరికీ తెలుసు. ప్యాంట్లో వస్తా, ఎప్పుడో వస్తే పొద్దున్న పంచి కట్టుకొని మళ్ళీ ఆడ పంచి కట్టుకొని వస్తా. ఏ న్యాచురల్గా సార్ ఏముంది.
ఇక్కడేమో అది కాదు జామాయిలు వేసాం సార్ ఈ సంవత్సరం ఐటీసీ వాళ్ళు మొక్కలు తీసుకొచ్చి ఆ పొలం ఆ భూమిని కూడా బాగు చేసి జామాయిలు వేసాం. ఇంతకుముందు సుబాబులు జామాయిలు వేస్తే తీసేసి మళ్ళీ 2-3 సంవత్సరాలు పెసర కంది ఆ పంటలను మార్పిడి చేసి మరలా జామాయిలు వేసాం. కొంచెం డిమాండ్ వచ్చింది ఒకటి. అదంతా మీదే? అది మాదండి. అక్కడ చూడండి, ఆర్గానిక్ పంటకి అసలు ఆర్గానిక్ పంట కాదు ఇది. ఇది కూడా ఆర్గానిక్ సార్, ఇది కూడా ఆర్గానిక్ ప్యూర్. దానికి దీనికి చాలా అంటే ఇది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ. అది మార్పు ఉంది, విత్తనం మార్పు కదా సార్. ఇంత ఆర్గానిక్ పంటలు పండించే వ్యక్తులు మీరు ఇప్పుడేమో కలుషితం అయిపోయిన రాజకీయం మొత్తం ఎలా జీర్ణించుకుంటున్నారు అసలు? సార్ మనం కలుషితం కాకుండా రాజకీయం కూడా కలుషితం కాదు. ఇప్పుడు మనం మనలా ఉంటే మన నచ్చేవాళ్ళు మన దగ్గరకు వస్తారు, మన నచ్చిన వ్యక్తులకు మనం అసలు ముందు మనం డైజెస్ట్ చేసుకోవాలి కదా. ఒక మాట అన్నా అంటే నేను ఏదన్నా అన్ని అబద్ధాలు చెప్పను. ఏదన్నా ఎవరన్నా వాస్తవానికి కనుక నా మీద చెప్తే అంగీకరిస్తా. నా పొరపాటు ఏదైనా ఉంటే ఖచ్చితంగా నా పొరపాటుని ఒప్పుకుంటా. నా వైఫల్యాన్ని కూడా ఒప్పుకుంటా. నేను ధైర్యంగా చెప్తా. నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పా, 10 మంది ఎమ్మెల్యేలు మానవాడు పులుపుల శివయ్య గారి దగ్గర నుంచి ఈనాటి బ్రహ్మనాయుడు వరకు 10 మంది ఎమ్మెల్యేలు చేసాం. అందరం పనులు చేసాం. ఎక్కువ అవకాశం నాకు వచ్చింది, వీళ్ళందరిలోకి ఎక్కువ నేను పని చేశా. కానీ మా వైఫల్యాలు కూడా ఉన్నాయి. వైఫల్యం ఏంటంటే వరకపూడిశాలు ఈ రోజు తెచ్చుకోలేకపోయాం. ఆ గుళకమ్మ ప్రాజెక్టు పేరు చెబుతాం కానీ దాన్ని తెచ్చుకోలేకపోయాం. వినుకొండకి 100% వాటర్ సప్లై ఈ రోజుకి ఇవ్వలేకపోతున్నాం. ఈ 3 మా వైఫల్యాలు. ట్యాంకర్లు పెట్టి పంపించుకుంటాం. ఇప్పుడు పెద్దగా అవసరం లేదు, ట్యాంకర్లు కూడా అవసరమైనప్పుడు రేపు వేసవకాలం తప్పదు. అంటే నేనేమంటానంటే మనం చేసిన అభివృద్ధితో పాటు వైఫల్యాలు కూడా అంగీకరించాలా. ఇంకా రైతు అంటే అదే కదండి. ఇంకా మేము ఎట్లా ఖచ్చితంగా మా వైఫల్యాలు ఉన్నాయి, మా అభివృద్ధి ఉంది, మేము స్వచ్ఛంగా ఉన్నాం. నేనైతే ఈ ఆర్గానిక్ వరి ఏ విధంగా ఉందో ఆ విధంగా స్వచ్ఛంగా ఉన్నానండి. ఎటువంటి కల్మషం లేదు. రాజకీయాల్లో కూడా కల్మషం లేకుండా ఉన్నా. మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కరుడు కట్టిన కాంగ్రెస్ కదా అస్సలు ఇప్పుడు కూడా. కానీ అనివార్య కారణాల వల్ల దాంట్లోకి వెళ్లాల్సి వచ్చింది, వైసీపీలోకి. అది కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, ఈ ప్రజలు నాకు ఓట్లు వేసిన ప్రజలతో. ఈ రోజు కూడా ఎందుకు మార్పు వచ్చిందంటే కేవలం 1, 2, 3 పర్యాలు చెప్పే ఎమ్మెల్యేకి మా భాష మార్చుకో, ఆ కక్ష సాధింపు మార్చుకో. ప్రజలను మనం కక్షపూరితంగా చూడకూడదు. ఒక రైతుని ఆ విధంగా పెడితే ఎట్లా, ఒక విద్యార్థికుడిని ఆ విధంగా చేస్తే ఎట్లా? ఏంటి ఇది కక్ష సాధింపులు ఏంటి? పైగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఎప్పుడూ లేదు ఈ నియోజకవర్గంలో. ముస్లిమ్స్ బజార్లు పెట్టి కొట్టుకుంటామన్నారు. ముస్లిమ్స్ వేరే వాళ్ళు ఓసీలు, మైనార్టీలు ఓసీలు కొట్టుకుంటున్నారు. అసలు ఎందుకు జరుగుతుంది? దీని వైఫల్యం ఎక్కడుంది? నేను ప్రభుత్వాన్ని కూడా అడిగా ఇది తప్పు అని. ఇప్పుడు అదే కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టు అమ్మటే దాన్ని క్లీనప్ చేస్తాం. ఇక్కడ పరిస్థితి లేదు. సో ఓకే సార్, అంతలా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే అభిమాని మీరు కూడా చెప్పాలంటే, ఇప్పుడు అదే కుటుంబంలో నుంచి 2 వ్యక్తులు పోటాపోటీగా ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అని ఒకరినొకళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు నా కుటుంబం విడిపోవడానికి కారణం నువ్వే అని ఒకళ్ళంటే, ఆమె మీద దూషణలు కూడా ఎక్కువైపోయాయి. షర్మిల అండ్ జగన్, వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? అంటే మీరు కూడా చూస్తుంటారు 2 వ్యక్తులని, వాళ్ళ నాన్నగారి హయాంలో చాలా చిన్నవాళ్ళు అయి ఉంటారు. అప్పుడు చిన్నవాళ్ళు, పెద్ద రాజకీయాల్లో కూడా వాళ్ళు లేరండి. షర్మిల ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అసలుకి? అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చూస్తారు కదా, ఆమె మాట్లాడే తీరు కూడా కొంత ప్రజలను ఆకర్షిస్తుంది. వాస్తవాలు కూడా కనపడుతున్నాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు వాస్తవాలు మనకు కూడా కనపడతా ఉన్నాయి. కొంతమేరకు ప్రభావితం అవుద్ది. ధైర్యంగా చెప్పగలుగుతుందండి. నాకు నచ్చిన గుణం, నేను నిజంగా చెప్తున్నా. షర్మిల గారిని వాళ్ళ నాన్నగారిలో ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు రాజధాని ఎక్కడ నిర్మించామంటే అసలు సమాధానం ఏది? ఈరోజు ధైర్యంగా ప్రశ్నిస్తుంది. వాళ్ళ అన్న అయినప్పటికీ ముఖ్యమంత్రిని, రాజధాని పరిస్థితి ఏంటి, అసలు ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నువ్వు ప్రతిపక్షంలో ఉండగా అందరి చేత ఎంపీలు రాజీనామా చేయించను. ఈ రోజు నీకు 22 మంది ఎంపీలు ఉంటే ఏ రోజన్నా పార్లమెంట్లో ప్రశ్నించామని ధైర్యంగా అడిగేగడు స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? అది షర్మిలకే ఉంది. నేను వాస్తవం చెబుతున్నాను. కలిసారు ఎప్పుడన్నా మీరు? నేనుగా పెద్దగా లేదండి. ఇప్పుడు దూరంగా ఒకసారి నమస్కారం పెట్టాం రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు వ్యక్తిగతంగా పరిచయం లేదు. అయితే మాకు రఘువీరారెడ్డి గారితో, శీలం గారితో, ఈ టైంలో ఉన్న కాంగ్రెస్ కరుడు కట్టిన నాయకులు అందరూ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. బ్రహ్మాండంగా మా వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. అయితే వాస్తవ పరిస్థితులు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను కూడా కొంచెం బేరీ చేసుకొని షర్మిల గారు ఇదే విధంగా నిలబడితే ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా ఆశాకిరణం. భవిష్యత్తులో ఆమెకు ఖచ్చితమైన మంచి రాజకీయ భవిష్యత్తు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి మార్కులు వేసేస్తున్నారు. లేదు సార్, ప్రశ్నించే గుణం నేను అనేది. వాస్తవ పరిస్థితుల్లో ప్రశ్నిస్తున్నారుగా, ధైర్యం కూడా కావాలి కదా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం వేరు. వాళ్ళు ఎటు అపోనెంట్ ఉన్నారు, ఏం అట్లా కాదుగా. ఈ పార్టీలో ఉండి ప్రశ్నించడం
అందువల్ల ధైర్యంగా ఉంది, భవిష్యత్తు ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నా. అనుకుంటున్నారా? ఆయన పైన భగవంతుడు. సో 23న అఫీషియల్గా పచ్చకండువ కప్పుకోబోతున్నారు మక్కిన గారు అనే వార్త అయితే వినిపిస్తుంది. ఏమంటారు చివరికి? అంటే జీవి వైపే మీ మొగ్గు చూపుతున్నారా? నేను ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ జీవి గారా లేకపోతే ఇంటికి రావడం కూడా జరిగింది కదా. వచ్చారు, వాళ్ళు వచ్చి ఆహ్వానించారు. అదేవిధంగా పాపం శీలం గారు, మా రఘువీరెడ్డి గారు కూడా పిలవటం జరిగింది. అయితే నేనేంటంటే ఇక్కడ ఉన్న మా కార్యకర్తలందరిని అడుగుతున్నా, మా గ్రామాల్లో ఉన్న ప్రజల్ని, నాకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని అందరిని అడుగుతూ ఉంటే ఒకటే, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని మార్చాలా, దృఢ సంకల్పం. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేని మార్చాలా, మార్చేదానికి మనం ఏ వైపు ప్రయాణం చేస్తే అనుకూలంగా ఉంటుంది అనేది ఒక బ్యారీ చేసుకొని దానికి అనుగుణంగా పోవడానికి ప్రయత్నం గోల్ పెట్టుకున్నారనుకుంటా గట్టిగా. ఖచ్చితంగా అంటే తప్పదు కదా, దించాలి అని కూడా కాదుగా ప్రజలు. నాకని కాదు సార్, నాకు వ్యక్తిగతంగా ఏముందండి, నాకు నష్టాలు ఏముంది, కష్టాలు ఏంది, మొదటి నుంచి రైతులకు నష్టాలు ఏముంది, పంట పండితే సంతోషిస్తాం, లేకపోతే అంత తగ్గుతాయి. నాకు రాజకీయాలు ఏముంది సార్, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పదవి పోయింది, అయినా నేను సంతోషంగా ఉన్నా. నేను తప్ప ఎవరున్నారు సార్? బ్రహ్మనాయుడు గారు అంటున్నారు 40 ఏళ్ళు అయింది నర్సాపేట పోయి, ఈ రోజు కొన్నాడు ఈ ఊర్లో నేను లైవ్లో ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు నేనే. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఇదిగో ఈ ఊరు వినుకొండ, అంతే. ఎక్కడ ఇదే వ్యవసాయం, నాలో మార్పు. అందువల్ల నాకేముంది, నాకు రాజకీయాలు పెద్దగా నాకైతే అంతగా ఏదో మారు ఆ భావం లేదు. కాకపోతే ప్రజల్ని ఇంత ఇబ్బందులు పెడుతున్నారు, ఇంత దుర్భాషలు ఆడుతున్నారు, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఏంటి మేము చేసిన పదవులే కదా అవన్నీ. మేము ఆ రోజు ఆ విధంగా లేమే, కనీసం ఆంజనేయులు గారు ఆ విధంగా లేడే, మరి యలమందరావు గారు ఆ విధంగా లేడే. ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కాబట్టి ప్రజలకు వివరించి ఇతను ఖచ్చితంగా మారిస్తే ఈ ప్రజలు కనీసం ముందు సుఖశాంతులను లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ముందు సుఖశాంతులతో ఉండే లా అండ్ ఆర్డర్ ఉంటే తర్వాత ఈ సంక్షేమం అభివృద్ధి తర్వాత అండి. అసలు ముందు భయంగా బ్రతికితేట సార్. అమ్మో ఎమ్మెల్యే వస్తున్నట్టు, పులి వస్తున్నట్టు చూస్తుంటే మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ప్రజలు మన వైపు పరిగెట్టాలి. కానీ పేద ప్రజలైనా రావాలా, పిల్లవాళ్ళకి భయపడితే ఎట్లా? ఈరోజు భయం, ఒక రకమైన భయానక అంటే ఏం లేదు. పోలీసులు సార్ కేసులు పెడతారు. ఎందుకు లేదు సార్, ఇప్పుడు కనపడతా ఉంది కదా, నేను చెప్పే కదా, రైతును పెట్టిన దాంతో ఎంత భయభ్రాంతులయ్యారు. నిన్న లతీష్ రెడ్డి గారిని తిట్టడం ఏంటి, అంతకుముందు ఇంకో మైనార్టీ సోదరుని చేయటం ఏంది, అసలు రోడ్డు మీద పడి కొట్టుకోవటం ఏందండి. టీడీపీ వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు, రోడ్డు మీద పడి వాళ్ళు కొడతా ఉంటే తలకాయలు బగులుతూ ఉంటే రైతు గంగినేని అంజయ్య అనే పెద్ద రైతు, మంచి రైతు, తలకాయ నిలువున పగిలిపోయింది. అతను పోయి ఎక్కడో పక్కన నిలబడితే మరి ఎట్లా ఇది? దాన్ని కూడా సమర్థించుకుంటే ఎట్లా? జరిగినప్పుడు పొరపాటు జరిగి ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే మనం పొరపాటు జరిగింది దిద్దుకుంటామని చెప్పాలి. కానీ నా కారు కడ్డం తిరిగారు, నేను చేసినానని ఇంకా దీనికి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే ఎట్లా? ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. ఈ వాస్తవాలు తెలుసు కాబట్టి రేపు ఖచ్చితంగా మంచి తీర్పు ఇస్తారు. అంటే మీ చేరిక జీవి గారికి చాలా ప్లస్ అవుతుంది అంటారు? అంటే నేను జీవి గారు అనే దానికంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యేని మార్చే దాంట్లో నా పాత్ర కూడా ఉంటుందని నేను అనుకుంటాను. కట్టుకునేది ఏమో సార్, నేను కంకణం కట్టుకుంటే అవుద్దా? ఎవరికి వాళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు అదే జరిగిపోతా ఉంటుంది. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతాయి. సీనియర్ లీడర్గా చెప్పండి, ఏమనిపిస్తుంది? టీడీపీ జనసేన పొత్తు అనేది, అధికారం అనేది హక్కును చేర్చుకుంటుంది, ఈ రెండింటికి జనం ఆదరిస్తారనుకుంటున్నారా? లేకపోతే మళ్ళీ సంక్షేమ పథకాలు, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి 98% అయి ఉన్నాయి కాబట్టి ప్రజలు మా వైపునే ఉన్నారు, మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎలక్షనరీ ఉంటుందని ఆశపడుతున్నారు అనే మాట వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? సార్, ప్రజలైతే ఒక వాస్తవాన్ని గమనిస్తున్నారు. మనకు రాజధాని లేదు, ఇది వాస్తవం. అభివృద్ధి లేదు, ఇది వాస్తవం. సంక్షేమం ఏ ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి అసలు సంక్షేమం లేని ప్రభుత్వం ఏముందండి. సార్, నేను చిన్నప్పుడు మా ఊర్లో ఇందిరాగాంధీలో 1964లో మాకు ఎస్సీ కాలనీ కట్టించారు మా తండ్రి గారు సర్పంచ్గా. 1984లో ఎన్టీ రామారావు గారి టైంలో మా వడేరాజు కాలనీ కట్టించారు. అవి సంక్షేమం. ఆ రోజు రేషన్ ఇచ్చారు, ఆ రోజున కార్డులు ఇచ్చారు. సంక్షేమం ఎప్పుడు లేదు సార్, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్న బళ్ళు కావచ్చు, నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, గోరుముద్ద కావచ్చు, అంటే జగన్ ఏదైతే ప్రవేశపెట్టాడో నవరత్నాలు, సంక్షేమం అనేది ప్రజల గడప దగ్గరకు వస్తుంది,
ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఒక ప్రెసిడెంట్ ఒక ఎంపీ ఇప్పుడు ఒక జెడ్పీటీసీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనైతే వాలంటీర్స్ వ్యవస్థ వచ్చిన నేనైతే తర్వాత సందర్భం వస్తే మీకు ఒక నిరూపిస్తా కూడా. సరే ఇప్పుడు ఇది సందర్భం అసందర్భం నాకు తెలియదు కానీ ఈ రోజు కూడా వినుకొండతో సహా గ్రామాలలో రేషన్ బియ్యాన్ని ఈ వ్యాన్లో వచ్చేటటువంటి వాళ్ళే కార్డుకి 220 రూపాయలు 240 రూపాయలు కడికిచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇది అక్షర సత్యం. ఓకే, ఇది సంక్షేమం ఎట్లా అవుద్దండి? మేము ఉచితంగా బియ్యం ఇస్తున్నాం, మేము చెప్తాం. మీ నియోజకవర్గంలో ఉన్న రేషన్ డీలర్లు మొత్తం ఇలానే చేస్తారు. అందరూ అన్నాను, కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల మీరు ఎక్కడ ఖచ్చితంగా ఉంది ఇది. రేషన్ మాఫియా అనేది ఈ రోజు నిత్యం జరుగుతూనే ఉంది. కేసులు పట్టుకుంటున్నారు, కేసులు పెడతా ఉన్నారు, మళ్ళీ వదిలిపెడతా ఉన్నారు. అంటే నేను లోపాలను చెప్తాను. అదేవిధంగా ఈ రోజున పెన్షన్ ఖచ్చితంగా అందుతుంది, ఇంటికి వెళ్ళి అందిస్తున్నారు. రేషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో వైఫల్యం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కొంత ఉంటుంది ఎక్కడో ఒక చోట, అందుకోసమని కొంత వైఫల్యం ఉంది, కొంత వాస్తవం జరుగుతుంది. అయితే ఒక్క సంక్షేమమే కాదుగా అనేది సంక్షేమం. మేము ఉన్నప్పుడు 70 రూపాయలు 200 రూపాయలు ఇచ్చాం, కొన్ని వేల కార్డులు ఇచ్చాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేశారు, చివరిలో 2000 చేశాడు. ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2000 3000 చేశారు. రేపు ఇంకొక ఆయన మా కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇంకొకరు వచ్చి మేము 4000 చేస్తామంటారు. అవకాశం ఉంటే చేస్తారు. అవకాశం ఉంది, ఆల్రెడీ తెలంగాణలో అన్ని చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్రీగా బస్సు ప్రయాణం అంటున్నారు లేడీస్కి, అదే విధంగా మరి సిలిండర్లు ఫ్రీగా ఇస్తామంటున్నారు, 500 సబ్సిడీ ఇస్తామంటున్నారు. మేము కూడా ప్రకటిస్తున్నాం అంటారా? ఏముంది సార్, ఇది అభివృద్ధి సంక్షేమం. నేనైతే ఒకటి నమ్ముతా, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఖచ్చితంగా ప్రజలకు మాత్రం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. స్వేచ్ఛగా జీవితం గడపాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అక్కడ ఏదైనా విఘాతం కలిగినప్పుడు ప్రజలు స్పందిస్తారు. ఈ నియోజకవర్గాలు ఆ విధమైన వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. 2024లో వైసీపీ జెండా ఎగరబోతుంది అనుకుంటున్నారా, లేకపోతే టీడీపీ జెండా ఎగరబోతుంది అనుకుంటున్నారా? నేనైతే ప్రజల్లో మార్పు ఉంది, ఆ మార్పు కోరతారని నేను ఊహిస్తున్నా. ఈ నియోజకవర్గంలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుల వారిని ఖచ్చితంగా మారుస్తారని నేను ఆశాభావంతో ఉన్నా, నేను నమ్ముతున్నా కూడా. ఇక్కడ ఉన్న ఈ శాసనసభ్యుడు మారుస్తారు. సార్ రాష్ట్రం అంటే నేను అంత స్థాయిలో ఊహించి చెప్పలేను, అంత సీనియారిటీ నా దగ్గర లేదు, నేను అంత విస్తృతమైన పరిధి కూడా నాకు లేదు. ఈ నియోజకవర్గం వరకు ఇది. రెండవది శ్రీకృష్ణదేవరాయలు ఖచ్చితంగా యువకుడు, స్పందించే గుణం ఉన్నటువంటి వాడు. రెండవది ఎంతో కొంత ఈ నియోజకవర్గంలో పనిచేశాడు, అతని పట్ల పాజిటివ్గా ఉంది. వర్గపూర్శల 50 ఏళ్ళ నుంచి మేము వైఫల్యం చెందిన దానికి కనీసం అనుమతులు తీసుకొచ్చాడు. దాంతోపాటు అండర్ పాస్ ఒకటి తీసుకొచ్చాడు, గులకం మీద బ్రిడ్జిలు తీసుకొచ్చాడు. అదేవిధంగా 544D నేషనల్ హైవే చేశాడు, దానికి కూడా అనుమతులు. చదువుకున్న వ్యక్తి కొంచెం ఎవరన్నా ప్రజలు వెళ్ళినప్పుడు చాలా క్వైట్గా చాలా ప్రశాంతంగా ఉంటాడు, తీసుకున్న దానికి చెప్తాడు, ఆన్సర్ చెప్తాడు, కొంచెం సభ్యత్వం ప్రవర్తిస్తాడు. అనిల్ కుమార్ యాదవ్ అంటే ఏమని చెప్తారు? ఇంకా సరే వారి గురించి తెలుసు కదా. మీ టీడీపీ వాళ్ళు ఒక నాన్ లోకల్ అనే పదం తప్పితే వేరే అతని గురించి చెప్పడానికి ఏమున్నాయి? ఆయన భాష ఎట్లుందంటే బుల్లెట్ దిగిద్ది 2021 కంప్లీట్. ఏందండి ఆ భాష? నువ్వు అసెంబ్లీలో క్యాబినెట్ మినిస్టర్గా ఉండి పోలవరం పూజ చేస్తానని చెప్పావా అసెంబ్లీ సాక్షిగా? ఏమైంది అది? అసలు నీ మంత్రి పదవి ఏమైంది? అంత నోటి దురుస్తాను ఎందుకండి? లేదంటే స్పష్టతతో మాట్లాడండి. ప్రజలు అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది, చాలా ఉన్నతంగా మాట్లాడాలా, గౌరవంగా మాట్లాడాలా, సభ్యత్వం మాట్లాడాలా. బుల్లెట్లు దిగుతాయి, డోంట్ కేర్లు ఏంటిది? భాష మార్చుకోమంటున్నా, అంతకంటే ఏం లేదు. ప్రజలు ఎట్లా? సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారు సార్? 2024 భవితవ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ది టీడీపీ వర్సెస్ జనసేన. ఈ మధ్య మళ్ళీ టీడీపీ బీజేపీ కూడా అంటున్నారు కదా సార్, అదే అది కూడా పొత్తుండబోతుందా అని అనుకుంటున్నాం. మరి నాకున్న పరిధిలో మూటికి కలిసి జనసేన అండ్ వైసీపీ ఏ జెండా ఎగరబోతుంది అనుకుంటున్నారు మక్కన్ గారు? మీ సీనియారిటీని బట్టి ఏం చెప్తారు? నా సీనియారిటీ ఈ నియోజకవర్గంలో అయితే మార్పు ఉంది. ఈ శాసనసభ్యుని మారుస్తారు. ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు, అభివృద్ధి వైపు చూస్తా ఉన్నారు, రాజధాని వైపు చూస్తా ఉన్నారు. మరి అదే విధంగా ప్రత్యేక హోదా వస్తుందేమో చూస్తా ఉన్నారు, హైవేలు అవుతాయో చూస్తా ఉన్నారు, పోలవరం అయిద్దేమో చూస్తా ఉన్నారు. వీటన్నిటికి కూడా వాళ్ళు కోరుకుంటే తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఆ మార్పు స్పష్టంగా ఉంటుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మక్కన్ గారు. ఈ రోడ్డు నిర్మించుకున్నాం మా కాంగ్రెస్ హయాంలో. ఇది 4 గ్రామాలకు సంబంధించిన రోడ్డు. బ్రాహ్మణపల్లి నుంచి కృష్ణరాజపల్లి నుంచి కోటప్పనగర్ నుంచి పెదకంచర్లో వెళ్ళిద్ది. ఇదేనండి అభివృద్ధి అంటే ఇదే కదా సార్.
అన్ని గ్రామాలు అన్ని కొన్ని వేలాది మంది రైతులు చూడండి అవును. బ్రహ్మాండంగా మోటార్ సైకిల్ పోతున్నాయి, ట్రాక్టర్లు పోతున్నాయి. అది అభివృద్ధి. అంతకుముందు చిన్న రోడ్డు ఉండేది. అది కాకుండా చెరువు, నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఓకే 2.5 కోట్లు మాగంటి బాబు గారు, ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో. ఆ కట్ట బాగు చేస్తే, కాలువ బాగు చేస్తే ఈ రోజున నాగార్జున సాగర్లో నీరు లేనప్పటికీ వర్షాధారంతో వచ్చేటువంటి నీరుని ఒడిసిపట్టి అది 6 గ్రామాలకు సంబంధించినటువంటి వరి పండుతూ ఉంది ఆ చెరువు కింద. ఇది అభివృద్ధి సార్. అభివృద్ధి అంటే అది. లేదంటే ఇరిగేషన్. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే అది డెవలప్మెంట్. నేను ఇది డెవలప్మెంట్. సో ఈరోజు అంటే నిజంగా చెప్తున్నాను సార్, ఒక రాజకీయ నాయకుడి కన్నా కూడా ఒక రియల్ రైతుని చూశాను నేను. వాస్తవమే కదా సార్. అంటే ఫ్యాక్ట్ సార్. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా రోజు వ్యవసాయం చేసుకుంటూ చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా కదా. దాంట్లో మా తండ్రి గారు వారసత్వంగా సర్పంచ్ అయినా, ఎంపీపీ అయినా ఏదో అయిపోయింది రొటీన్. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మక్కిన గారు. ఏలే సార్, మీలాంటి వారు మీ సుమన్ టీ ద్వారా వాస్తవాల్ని ప్రజలకు అందిస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు కూడా మంచి సమయాన్ని మంచి ప్రకృతి టైంలో ఇచ్చి అసలు నేను ఈ మధ్యకాలంలో తిరిగిన ఏరియాలలో ఈ ఏరియా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ పచ్చదనం, పరిశుభ్రత, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరు చేస్తున్నారు ఈ రోజుల్లో? సో ఒక రాజకీయ నాయకుడిగా పక్కన పెడితే మీరు గడిపే ఈ ప్రశాంతమైన జీవితం ఎవ్వరికి రాదు. ఎన్ని కోట్లు సంపాదించిన రాదు. ఇలానే ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మకిన్ గారు. తప్పకుండా సార్. మా బియ్యాన్ని కూడా మీకు పంపిస్తాము, ఆర్గానిక్ బియ్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.